అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది. దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను. అది మీకేదో మందు పెట్టుంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఏయ్! ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధొచ్చేలా చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నా,